సో, చాలామంది యాస్పిరెంట్సు గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి ఏ విధంగా చదవాలి సార్? గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ని ఎలా క్లియర్ చేయాలి? ఇటువంటి డౌట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా అడగడం జరుగుతుంది. సో దట్ ఈ వీడియోలో నేను గ్రూప్ 2కి ఫాలో అయినటువంటి ప్లాన్ గురించి అయితే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావడం జరిగింది? 2023 డిసెంబర్‌లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దెన్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించడం జరిగిందంటే 2024 ఫిబ్రవరి ఎండింగ్‌లో మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. అంటే ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి టైం గ్యాప్ ఎంత అంటే మ్యాక్సిమం 2 నెలలు మాత్రమే. సో 2 నెలల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ని ఏ విధంగా క్లియర్ చేశాను, లేదంటే ఏ విధంగా మంచి స్కోర్ రావడం జరిగింది, లేదంటే బెటర్‌గా సిలబస్‌ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, నేను ఫాలో అయినటువంటి ప్లాన్ ఏంటి అనేటటువంటి అంశం గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వన్ థింగ్, మనకి సిలబస్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, దెన్ రెండవది ఏంటంటే జాగ్రఫీ. జాగ్రఫీ అనేది కూడా వరల్డ్ జాగ్రఫీ అంత ఎక్కువగా కాకుండా ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ సిలబస్ కూడా ఉండడం జరిగింది. ఈవెన్ మనకి సిలబస్లోనే నేరుగా మెన్షన్ చేశాడు ఏంటని, ఫిజికల్ అండ్ జనరల్ జాగ్రఫీ, దెన్ ఎకనామిక్ జాగ్రఫీ, దీంతోపాటు హ్యూమన్ జాగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం, అలానే భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే మనందరికీ కొత్త సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీ. సో ఇది చాలామంది యాస్పిరెంట్కి కొత్త సబ్జెక్ట్ కావడం, ఈవెన్ మన యొక్క పేపర్ కూడా చాలా టఫెస్ట్గా ఉండడం వల్ల ఇబ్బంది అయితే కలిగింది. దెన్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. సో మెయిన్గా మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉండడం జరిగింది. అంటే మెయిన్గా నేను ఫాలో అయినటువంటి ప్లాన్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఈ 2 మంత్స్లో ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సిలబస్ని ఏ విధంగా క్లియర్ చేశాను అనేటటువంటి అంశం గురించి మాట్లాడతాం. వన్ థింగ్, ఏదైనా మనం చదివేటప్పుడు ప్రాపర్గా దానికంటూ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏ రోజున నువ్వు ఏ అంశాలు చదువుతున్నావు అనేటటువంటి క్లారిటీ నీకున్నది అంటే నువ్వు ఎంత చదవాలి, అలానే దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాన్ని మళ్ళీ ఎలా రివైజ్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ అయితే వస్తుంది. సో దానికి అనుగుణంగానే ఈ 2 నెలల్లో ప్రాపర్గా షెడ్యూల్ని అయితే వేసుకోవడం జరిగింది. అంటే సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా కంప్లీట్ చేసుకునేలా. ఏంటి సార్ మరి 2 మంత్స్లో సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారంటే కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా కంప్లీట్ చేసా? ఆల్రెడీ యూపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్, నేను యూపీఎస్సి మెయిన్స్ ఒకసారి రాసా, గ్రూప్ 1 మెయిన్స్ 4 సార్లు రాసా. ఈవెన్ 3 ఇయర్స్ నుంచి ఈ టీచింగ్ ఫీల్డ్లోనే ఉండడం వల్ల ఏమైందంటే ఇండియన్ హిస్టరీ అనేది అంత పెద్ద కష్టమైనటువంటి అంశంగా నాకైతే అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? యూపీఎస్సిలో ఈజీగా ఒక 20 మార్కుల వరకు క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. సో దట్ దీనికి మళ్ళీ అదనంగా ఎక్కువగా టైంని అయితే నేను అలొకేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే రాలేదు. ఈవెన్ టైంని అలొకేట్ చేసిన ఆ టైంని నేను కంప్లీట్గా దీనికి రివిజన్గా పెట్టుకోవడం జరిగింది. సో డైలీ ఒక 2 అవర్స్ అయినా చదివామనుకోండి, ఈజీగా నాకు ఇండియన్ హిస్టరీ 30 డేస్లో కంప్లీట్ అయిపోయింది. సో రివిజన్ పర్స్పెక్టివ్లో. దెన్ ఆల్సో జాగ్రఫీ కూడా యూపీఎస్సికి ఉంది, అలానే గ్రూప్ 1కి కూడా ఉండటం వల్ల ఇది కూడా నాకు ఎక్కువ టైం పట్టలే. ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఇందులో ఎక్కువగా ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ అని మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువగా డేటా కావచ్చు, ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్గానే ఎక్కువగా ప్రశ్నలు కూడా అడుగుతారు, ఎస్పెషల్లీ జాగ్రఫీ. సో ఈ విధంగా చూసుకుంటే ప్యారలల్గా దీన్ని కూడా 30 డేస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? వన్ ఈజ్ ఇండియన్ సొసైటీ, దెన్ కరెంట్ అఫైర్స్, దెన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కూడా ప్రత్యేకంగా టైం ఇవ్వకుండా ఏం చేయడం జరిగిందంటే రీజనింగ్కి ఎక్కువగా టైంని అలొకేట్ చేయడం జరిగింది. ఎందుకు రీజనింగ్కి ఎక్కువగా టైంని అలొకేట్ చేశాను అంటే బికాజ్ రీజనింగ్ అనేది కొంతవరకు ఈజీగా ఉంటుంది. దీంతోపాటు నేను ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ 30 మార్కుల్లో నాకు 15 దాటి వస్తే సరిపోతుంది అనేటటువంటి ఆలోచన పెట్టుకున్నా. సో దానికి అనుగుణంగానే ఈవెన్ రీజనింగ్ పేపర్ కూడా
కొంతవరకు కష్టంగా అడిగినప్పటికీ కూడా మంచిగానే స్కోర్ చేయడం జరిగింది. దెన్ ఆ తర్వాత ప్రధానంగా అందరికీ ఇబ్బంది కలిగించినటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీ. మెయిన్గా ఇండియన్ సొసైటీకి నేను ఫాలో అయినటువంటి అప్రోచ్ ఏంటి అంటే, వన్ థింగ్, ఒక బుక్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ బుక్లు కూడా చాలా వరకు ఎలా ఉన్నాయంటే సోషియాలజీ బేస్ చేసుకునే ఉన్నాయి. ఇంకొక థింగ్ ఏంటంటే, చాలా వరకు యాస్పిరెంట్స్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే, మనకి సోషియాలజీలో మొత్తం 3 చాప్టర్స్ బేస్ చేసుకుని సిలబస్ ఇవ్వడం జరిగింది. అందరూ చాప్టర్ 1 మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. రిమైనింగ్ చాప్టర్ 2 and 3ని పూర్తిగా లేదంటే మధ్యస్థంగానే చదవడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఈ అంశాల మీద క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగడం జరిగింది. ఈవెన్ ఈ అంశాలను కూడా ఎలా అడిగాడు అంటే కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూనే అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యారేజెస్ గురించి ఉంది. మ్యారేజెస్ని ఇంటర్లింక్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ అడిగాడంటే సపిండా మ్యారేజెస్ గురించి అడిగాడు. ఈ సపిండా మ్యారేజెస్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఉండడం జరిగింది. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 5కి సంబంధించినటువంటి అంశాలు, సెక్షన్ 5Vకి సంబంధించినటువంటి అంశాలు మనకి సపిండా మ్యారేజెస్ గురించి తెలియజేస్తున్నాయి. ఈ అంశం ఎలా తెలిసింది మనకి? రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇది న్యూస్లో ఉండడం జరిగింది. సో సేమ్ మనకి సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశాడో ఆ అంశాలనే కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేస్తూ అడగడం జరిగింది. ఈవెన్ పార్సీ కమ్యూనిటీ తీసుకోండి. పార్సీ కమ్యూనిటీలో చనిపోయినటువంటి వ్యక్తిని ఏ విధంగా పూడుస్తారు, ఇటువంటి అంశాల గురించి కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డైలీ జరుగుతున్నటువంటి అంశాలని ఇంటర్లింక్ చేస్తూ అడిగాడు. ఈవెన్ నేను ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అంశాన్ని చూడండి. సో దాని ప్రకారమే నేను ఇండియన్ సొసైటీని కూడా చదవడం జరిగింది. అంటే మేబీ మనకి మార్కెట్లో సోషియాలజీని బేస్ చేసుకొని బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక థింగ్ ఏంటంటే యూపీఎస్సీలో కూడా ఇండియన్ సొసైటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, ముఖ్యంగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో. సో దట్ ఇక్కడ యూపీఎస్సీ మెయిన్స్లో చదవడం వల్ల ఇండియన్ సొసైటీ అనేది ఇక్కడ అంత పెద్దగా ఇబ్బంది కలిగించేటటువంటి సబ్జెక్ట్ అయితే కాలేదు. సో ఆ విధంగా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బట్ ది థింగ్ ఏంటంటే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఒకసారి నేను అనాలిసిస్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే చూడడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని ఏం చేశాను అంటే మోస్ట్లీ అప్పటి వరకు మేము విజన్ ఐఏఎస్కి సంబంధించినటువంటి మ్యాగజైనే చదవడం జరిగింది. సో మ్యాక్సిమం విజన్ ఐఏఎస్నే ఫాలో అవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మంత్లీ మ్యాగజైన్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వడం అయితే జరిగింది. మంత్లీ మ్యాగజైన్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. లాస్ట్ 2 months ఏం చేశాను అంటే విజన్ ఐఏఎస్కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అప్పట్లో ఫ్రీ పీడిఎఫ్ అనేది వచ్చేది. సో ఈ లాస్ట్లో వచ్చినటువంటి 2 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ మనకి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగాడు. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా ఈవెన్ ఇండియన్ సొసైటీలో కూడా ఇలాంటివి కవర్ చేశాడు. ఈవెన్ తర్వాత జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా లాస్ట్ 3 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా బేస్ చేసుకొని క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయింది. స్పెషల్లీ మనకి